రకాల ఆకుకూరలు కుక్ చేసుకోవడానికి నేను కొంచెం, మీరు వెన్న వాడుకోండి, నెయ్యి వాడుకోండి, చాలా బాగుంటుంది. కొంచెం నెయ్యి గిన్నెలో వేసుకున్నాను. దీంట్లో ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు, అలాగే టమాటాలు ఇవన్నీ వేసుకొని స్లోగా వీటిని కుక్ చేసుకుందాం. సో ఇంకా వేడెక్కలేదు, అయినా ఇందులో అన్నీ వేసాను. ఎందుకంటే ఇవన్నీ తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న ఈ గ్రీన్ గ్రేవీలో మనం చికెన్ వేసి కుక్ చేసుకుంటాం. సో దాన్ని కుక్ చేయడం కోసం ఫస్ట్ ఈ టమాటాలు, ఉల్లిపాయలు కొంచెం వేయించుకుంటే ఆ మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది కుక్ అయిన తర్వాతనే మనం ఈ ఆకుకూరలు ఇందులో వేసుకుందాం. అయితే కాడలు, గట్టి కాడలు లేకుండా చూసుకోండి. ఎందుకు అంటే కాడలు మళ్ళీ మనకి తినేటప్పుడు పీచులా నోట్లో రాకూడదు. సో అది చక్కటి మంచి సిల్కీ గ్రేవీ అవ్వాలి అంటే మనకి ఇందులో ఒక 2-3 నిమిషాలు ఈ ఆకుకూరల్ని కూడా కుక్ చేసుకోవాలి. ఆకుకూరల్లో పౌష్టిక విలువలు కొన్ని ఉంటాయి, అది మరీ ఎక్కువగా కుక్ చేస్తే అవి వేస్ట్ అయిపోతాయి. అలా కాకుండా మరీ ఎక్కువ కుక్ చేయకూడదు. 5-6 నిమిషాల కంటే ఆకుకూరలు ఎక్కువ కుక్ చేయకండి. ఈ ఆకుకూరల పేస్ట్ తయారు చేసుకొని చికెన్ని సపరేట్గా ఎలా కుక్ చేసుకోవాలో అది కూడా చూపిస్తాం. ఈ ఉల్లిపాయల్ని, టమాటాలని కొంచెం ఆ వెల్లుల్లితో పాటు కొంచెం చక్కగా వేయించుకోండి. ఉప్పు ఆకుకూరల్లో సహజంగా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ వేయకండి, కొంచెం ఉప్పు వేసుకోండి. ఈ ఉల్లిపాయల్ని కొంచెం సేపు వేగనివ్వండి. ఈ ఉల్లిపాయలు వేగడానికి, ఫాస్ట్గా వేగడానికి మూత పెట్టేసి ఆ ఉల్లిపాయలు, టమాటాలు కొంచెం సేపు కుక్ అవ్వనివ్వండి. ఇప్పుడు మన టమాటాలు కూడా చూడండి సాఫ్ట్గా అయిపోయినాయి, మన ఉల్లిపాయలు కూడా వేగినాయి. ఇందులో మనం 5 రకాల ఆకుకూరల్ని చాప్ చేసేసాం, వేయండి. అయితే ఇప్పుడు మూత పెట్టకండి, ఎందుకంటే మనకు ఆ గ్రీన్ కలర్ ఉండాలి అంటే ఇలా మూత పెట్టకుండా దీన్ని స్లోగా కుక్ చేసుకోండి. ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కుక్ అయ్యేటప్పుడు దీన్ని లైట్గా పైకి కిందికి కలిపేసుకోండి. ఇలా కుక్ చేసుకొని గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకి ఆ గ్రేవీ ఏదైతే ఉంటుందో మంచి సిల్కీ కన్సిస్టెన్సీ వస్తుంది. మరీ ఫైన్గా చేయక్కర్లేదు, కొంచెం బరకగా మీరు పేస్ట్ చేసుకున్నా చాలా చాలా బాగుంటుంది. సో ఆ చికెన్తో పాటు, కానీ దీంతో పాటు మీరు చికెన్ ఏది వండుకున్నా, మటన్ కానీ చికెన్ సాఫ్ట్గా టెండర్గా చికెన్ని కుక్ చేయాలి. అప్పుడే ఈ ఆకుకూరలో తినేటప్పుడు చాలా బాగుంటుంది. చికెన్ కనుక మనం కరెక్ట్గా కుక్ చేయలేదు, లేకపోతే మటన్ కానీ ఏదైనా ముదురుందనుకోండి, ఆకుకూరల గ్రేవీలో తినడానికి బాగోదు. బాగా టెండర్గా సాఫ్ట్గా చికెన్ కుక్ అవుతేనే దాని మజా. చూడండి 2 నిమిషాలు కూడా కాలేదు, ఇది ఆకుకూర ఆల్రెడీ కుక్ అయిపోతుంది. దీన్ని ఇలా కుక్ అయిన తర్వాత మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకోండి. పర్ఫెక్ట్ కుక్ అయిపోయింది. అయితే మిక్సీ జార్లో వేసుకునేటప్పుడు కొంచెం చల్లార్చుకొని వేసుకొని ఆ తర్వాత గ్రైండ్ చేసుకోండి. వేడి మీద గ్రైండ్ చేసుకుంటే ఇది ముఖం మీద పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దీన్ని చల్లారిన తర్వాతే మీరు గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మనం చికెన్ని కుక్ చేసుకోవాలి. చికెన్ని మీరు కొంచెం కావాలంటే కొంచెం నూనె కానీ వేసుకోండి, ఎక్కువ అక్కర్లేదు. దీంట్లో చికెన్ ముక్కలు, ఈ చికెన్ ముక్కల్ని కుక్ చేసుకోవచ్చు. దీంతో పాటు కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, కొంచెం కారపొడి, కొంచెం ధనియాల పొడి, నీళ్లు, పచ్చిమిరపకాయ. మనం పచ్చిమిరపకాయలు ఆకుకూరతో పాటు వేసి గ్రైండ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇందులో కూడా వేసి ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఈ చికెన్ మనకి ఏం చెప్పానో ఇలాంటి కూరల్లో ఎంత సాఫ్ట్గా కుక్ అవుతే అంత బాగుంటుంది. సో డిష్ తొందరపడి చేయకండి. దీన్ని ఈ చికెన్ ముక్కలు ఈ నీళ్లు కొంచెం పోసేసి దీంట్లో ఉడకనిద్దాం. ఇందులో అల్లం వెల్లుల్లి, ఆ పసుపు అన్నీ పచ్చిగానే వేసాను. ఆ వాసన అంతా వెళ్ళే వరకు చికెన్ కుక్ చేసుకొని మూత పెట్టండి. స్లో ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. చికెన్ సాఫ్ట్ కావాలి. అప్పుడే మన ఆకుకూరలతో 5 రకాల ఆకుకూరల పేస్ట్ ఇందులో వేసుకుందాం. 5 రకాల ఆకుకూరల్లో ఒకటి పుల్లగా ఉండాలి. దానివల్ల వేరే ఆకుకూరలన్నిటికీ టేస్ట్, మంచి ఫ్లేవర్ బయటకు వస్తుంది. ఆ పులదనం, ఆ రుచిని మరింత గొప్పగా చేస్తుంది. వంట చేస్తూ కూడా మనం లైట్గా ఎక్సర్సైజ్ చేయొచ్చు. చికెన్ చెప్పాను కదా, ఇది ఒక 15 నిమిషాల పాటు మనం ఉడికించుకోవాలి. ఈ టైంలో ఆడుతూ పాడుతూ మనం ఏదైనా చేసుకుంటే కూడా మనకి ఎక్సర్సైజ్ కూడా అయిపోతుంది. ఇలా చికెన్ మనకి పర్ఫెక్ట్గా దీంట్లో సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రీన్ పేస్ట్ 5 రకాల ఆకుకూరలది మనం పేస్ట్ వేసుకోండి. ఆ చికెన్ ఎంత సాఫ్ట్గా కుక్ అవుతే అప్పుడు ఈ గ్రేవీ ఆ చికెన్ తినడం మజా వస్తుంది. ఇప్పుడు
మనం ఆ మసాలాలు అన్నిటితో పాటు ఇప్పుడు కుక్ చేసుకుందాం. మరొకటి ఏంటంటే మనము గ్రీన్ ఆకు వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టకుండా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మంట తగ్గించేసుకొని దీన్ని స్లోగా కుక్ చేసుకోండి. ఎప్పటి వరకు కుక్ చేయాలి? ఇప్పుడు చూస్తే ఇది కొంచెం లైట్ గ్రీన్గా, మనకి అంత మెరుపు లేదు గ్రేవీలో, కానీ ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిన తర్వాత దీంట్లో ఒక మంచి షైన్ వస్తుంది. ఇది కుక్ చేసేటప్పుడు ఉప్పు ఫస్ట్లో కొంచెం వేసా, ఇంకా కొంచెం పడుతుంది లైట్గా, అంతే. దీన్ని రొట్టెలతో తినండి, అన్నంతో తినండి, దోశలతో తినండి, ఆపంతో తినండి, ఇడ్లీలతో తినండి, దేంతో తిన్నా చాలా చాలా బాగుంటుంది. ముఖ్యంగా రొట్టెలతోటి, నాన్, రుమాలి రొట్టె, రైస్ తోటి తింటే చాలా బాగుంటుంది. దీన్ని స్లోగా ఇలాగే కొంచెం సేపు కుక్ చేసేసరికి మనకి ఇందులో ఒక మంచి మెరుపు వస్తుంది. ఆ చికెన్ కూడా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటే దీన్ని పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేయొచ్చు. చూసారు కదా, మనకి బోల్డ్ అని పౌష్టిక విలువలు, చాలా సింపుల్గా టేస్టీగా ఎంత రుచి ఉంటుందంటే, నేను చాలాసార్లు ఈ కూర వండుకొని ఏది లేకున్నా ఒక స్పూన్ తోటి ఇలా తినేస్తూ ఉంటాను. అంత రుచిగా ఉంటుంది. మరి ఆలోచనే అక్కర్లేదు. 5 రకాల ఆకుకూరలు, అందులో ఒక పుల్లటి కూర మనం వాడవచ్చు. గోంగూర వాడుకోవచ్చు, లేకపోతే చింత చిగురు వాడుకోవచ్చు. మీకు నచ్చిన పుల్లటి కూర వాడుకొని, చుక్క కూర అయితే ఇంకా బాగుంటుంది. సో ఏదైనా ఒకటి వాడి 5 రకాల ఆకుకూరలతో మీరు చేసుకోండి. చికెన్ చేసుకోండి, మటన్ చేసుకోండి, పన్నీర్ చేసుకోండి, మిక్స్ వెజిటేబుల్ చేసుకోండి, ఏది చేసినా చాలా బాగుంటుంది. లాస్ట్లో మనం జాజికాయ పొడి, అయితే జాజికాయ పొడి చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అది ముఖ్యంగా మనం ఆకుకూరలో వెల్లుల్లి వేసుకోవాలి. ఈ జాజికాయ పొడి తప్పకుండా మర్చిపోకుండా వేసుకోండి. ఈ జాజికాయ పొడి ఇలా గీకేసి ఆ పొడి మనం లాస్ట్లో యాడ్ చేయగానే ఒక అద్భుతమైన టేస్ట్ మన ఈ కూరకు వచ్చేసింది. చూడండి, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కానీ నట్మెగ్ పౌడర్ ఎప్పుడు రెడీ చేసి పెట్టుకోకండి. ఇలాగా కూరల్లో దానిపైన ఇలా జల్లేసుకుంటేనే పర్ఫెక్ట్. ఆహా, అది వెయ్యగానే ఒక గుమగుమలాడుతున్న సువాసన వచ్చేసింది. మంట తగ్గించేసి ఇంకొక నిమిషం కుక్ చేస్తాను. ఆ మెరుపు కూడా ఇందులో వచ్చేసింది. ఇంకా వడ్డించేసుకోవడం. మన కూర రెడీ అయిపోయిన తర్వాత దీన్ని చూడండి, నా ప్లేట్లో డైరెక్ట్గా వడ్డించేసుకున్న ఆ చికెన్ ముక్కలు, నాకు ఇష్టమైన గ్రేవీ. ఐదు రకాల ఆకులతో చికెన్ కర్రీ. ముందుగా ప్యాన్ లో కొంచెం నెయ్యి వేసి ఉల్లిపాయలు, వెల్లుల్లి, టమాటాలు వేసి కొంచెం సేపు కుక్ చేసుకోండి. ఎప్పుడైతే టమాటాలు సాఫ్ట్ గా అవుతాయో కొంచెం ఉప్పు అడ్జస్ట్ చేసి మీకు నచ్చిన 5 రకాల ఆకుకూరలు, దీంట్లో 5 రకాల ఆకుకూరల్లో పాలకూర, గంగవల్లి కూర, తోటకూర, బచ్చలి ఆకు, అలాగే ఒక పుల్లటి ఆకు గోంగూర కూడా మన కుక్ అవుతున్న టమాటా మిశ్రమంలో వేసి స్లోగా కుక్ చేసుకోండి. 2-3 నిమిషాలు కుక్ అయిన తర్వాత మిక్సీ జార్లో వేసి బరకగా పేస్ట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసి చికెన్ ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారపొడి, ధనియాల పొడి, తగినన్ని నీళ్లు, పచ్చిమిరపకాయలు కూడా చూపించిన విధంగా వేసి మూత పెట్టేసి 10 నుంచి 15 నిమిషాల వరకు చికెన్ సాఫ్ట్ గా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం 5 రకాల ఆకుకూరల పేస్ట్ దీంట్లో వేసి స్లోగా కుక్ చేసుకోండి. తరువాత జాజికాయ పొడి కూడా వేసి వేడివేడిగా రొట్టెలతో కానీ అన్నంతో కానీ వడ్డించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. 5 రకాల ఆకుకూరలతో చికెన్ కర్రీ.